దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఉన్నను లేనట్లే వారు అనే సంగతులు కొన్ని విషయాలు మనము గమనిద్దాం. చూడండి, ఉన్న లేనట్లే ఏమిటి, ఎవరు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 2-3 వచనాల వరకు మనం చూసినట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై యందును. ప్రవచించు కృపా వరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలించు పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను అని దైవజనుడైనటువంటి పౌలు గారు పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా ప్రేమ లేకుంటే వ్యర్థం అనే సంగతులు తాను పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అవును, వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నీకు ఏది ఉన్నా, ఉద్యోగమున్నా, ఆస్తి పాస్తులున్నా, చందాలున్నా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థమే అనే సంగతులను అక్కడ మనం చూస్తున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఉన్న లేనట్లే ఏమిటి అనే సంగతులను మనం చూసినట్లయితే, మరి ఆ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22-25 వచనాల్లో మనం చూసినట్లయితే, అక్కడ మరి ఏలీ కుమారుని బట్టి పలుకుతున్న మాట మనం చూస్తున్నాం. తండ్రి మాట వినని కుమారులు ఉన్నా వారు లేనట్లే అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. తండ్రికి లోబడని కుమారులు, తండ్రి మాట వినని కుమారులు, చెడ్డ కార్యములు చేసేటువంటి కుమారులు కనుక వారు ఉన్నా మరి లేనట్లే అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే, మరి యాకోబు పత్రికలో మనం చూద్దాం. యాకోబు పత్రికలో ఆ మాట మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండిన మృతమైనది అగును. కనుక నాకు విశ్వాసం ఉన్నది అని చెప్తాం, కానీ అది క్రియలతో కూడిన విశ్వాసము కావాలి. క్రియలు లేకుండా, పనులు లేకుండా నాకు విశ్వాసం ఉందని చెప్పుకొనుట వ్యర్థము అని సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక విశ్వాసం అనేది ఎంతో అవసరము అనే సంగతులు ఇక్కడ మనం చూస్తాం. క్రియలతో కూడిన విశ్వాసం, క్రియలు లేని విశ్వాసము అది ఉన్నా లేనట్లే అనే సంగతులు మనం చూస్తున్నాం. కనుక మొదటిగా మనం చూసాం, ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా ప్రేమ లేకపోతే ఉన్నా లేనట్లే వ్యర్థులమే అని చూసాం. రెండవదిగా మనం చూసినట్లయితే, తండ్రి మాట విననివారు ఉన్నా లేనట్లే అనే సంగతి చూసాం. మూడవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం, క్రియలు లేని విశ్వాసము అది ఉన్నా లేనట్లే అనే సంగతులు మనము చూస్తుంటున్నాం. నాలుగవదిగా మరి మనము గమనించినట్లయితే ఏమిటి మరి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 17లో మనం చూసినట్లయితే, ఈ లోకపు జీవన ఉపాధి గలవారమై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును.
కనుక ఈ లోకములో జీవనోపాధి గలవారమై మనం ఉండి మన సహోదరునికి లేమి కలుగుట చూచి వాని మీద ఎంత మాత్రము మనము కనికరము చూపకపోవుట, వారి ఆపత్తుల్లో, వారి ఇరుకుల్లో, వారి ఇబ్బందుల్లో మనం సహకరించకపోవుట మరి వ్యర్థమే. వారు ఉన్న లేనట్లే అనే సంగతులు అక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రభు సన్నిధిలో ఆయన కృపచేత, ఆయన దయచేత మనం దీవించబడుతూ ఉన్నప్పుడు, మన తోటి సహోదరులకు లేమి కలిగినప్పుడు మన వంతు సహకారము అందించే వారంగా మనం ఉండాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. ఐదవదిగా మరి మనము గమనించినట్లయితే ఐదవదిగా మనం గమనించినట్లయితే మరి మనము ఫలించాలి అనే సంగతులు మనం చూస్తుంటున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచుండునో, నేను ఎవనియందు నిలిచుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని పలుకుతున్న మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రభువు సన్నిధిలో ఆత్మీయంగా దినము మనము ఫలించే వారంగా ఉండాలి. మనం బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమ పరచబడుతుంటాడని అదే మరి యోహాను 15వ అధ్యాయం 8లో మనం చూస్తున్నాం. కనుక మనం ఆత్మీయంగా వర్ధిల్లాలి, భౌతికంగా వర్ధిల్లాలి, అదే సమయంలో ఆత్మీయంగా ముఖ్యంగా మనము ఫలించాలి. అలా ఫలించకపోతే మనమున్న లేనట్లే అనే సంగతులు లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం. కనుక ప్రియ ప్రభు పలుకుతున్న మాట 15వ అధ్యాయము యోహాను సువార్త 15:7లో మనం చూస్తున్నాం. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల మీకేది ఇష్టమో నన్ను అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని ప్రియా ప్రభు పలుకుతుండగా, మనలో ప్రియా ప్రభు మాటలు, మనలో క్రీస్తు ప్రభు మాటలు ఉండి, ఆయనలో మనముండి, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇచ్చేవాడుగా ఉంటుండగా, అలాగూ మనము ముందుకు సాగుట మనకు దీవెన, ఆశీర్వాదం. కనుక ఏది ఉన్నా లేకపోయినా, ఎన్ని ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థులమే అనే సంగతి మనం చూసాం. తల్లి తండ్రి మాట వినని వారు లేనట్లే అని మనము చూసి ఉన్నాం. విశ్వాసము లేకపోవుట, అది క్రియలు లేని విశ్వాసము లేనట్లే అనేటువంటి సంగతులను మనము చూసి ఉన్నాం. ఆ రీతిగానే తన సహోదరునికి లేమి కలుగుట చూచి వర్ధిల్లిన మనము సహకరించకపోతే లేనట్లే అని మనం చూసాము. ఫైనల్గా ఆత్మీయంగా మనము ప్రభు సన్నిధిలో ఎదగకపోతే, ఫలించకపోతే లేనట్లే అనే సంగతులు మనం చూస్తున్నాం. కాబట్టి మరి ప్రభును హానుకొని హత్తుకొని ఆత్మీయంగా ప్రేమ కలిగి మనం ఉందాం, విశ్వాసం కలిగి ఉందాం. వర్ధిల్లిన మనము లేమిలో ఉన్నవారికి సహకారంగా ఉందాము. ఆయనిచ్చే మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం వింటున్న నీ బిడ్డలో ఆత్మకార్యాన్ని జరిగించండి. ఈ వాక్యం విన్నవారిలో కూడా ఎన్ని ఉన్నా ప్రేమ లేనివారుగా ఉన్నారా? ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి. విశ్వాసము నాకు ఉంది అని క్రియలు లేకుండా, పని లేకుండా విశ్వాసం ఉందని ఎవరైతే అనుకుంటున్నారో వారు క్రియలతో కూడిన విశ్వాసము కనపరచినట్లు సహాయించండి. తల్లి తండ్రి మాట వినని వారుగా ఉన్నారా? ఇక నుంచైనా వారి తల్లి తండ్రికి లోబడి వారి మాటలు వినున్నట్లు
కృప చూపించమని అడుగుతున్నాం. అలాగనే లేమిలో ఉన్నవారికి కలిమిలో ఉన్న వీరు సహాయం చేయగలిగినట్లు కృప చూపించండి. ఆత్మీయంగా ఫలించున్నట్లు, ప్రార్థనలో వాక్యములో ఎదుగునట్లు మరి సహాయం చేయమని అడుగుతున్నాం. ఈ వాక్యమైన నీ బిడ్డల్లో శాంతి సమాధానం లేక అనారోగ్య పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? తండ్రి, రాత్రి మీరు ముట్టండి, మంచి ఆరోగ్యమును అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని మా నమ్మకమైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.